ఎస్ఎల్బీసీ టన్నెల్లో 2 రోజులుగా రక్షణ చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. టన్నెల్లో చాలా భయానక పరిస్థితులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నారు. టన్నెల్లో పరిస్థితులు మామూలుగా లేవని. ఆ టన్నెల్లో పనులు కొనసాగుతుండగా 2 రోజుల క్రితం పైప్ కప్పు ఊడి పడిపోవడంతో 8 మంది కార్మికులు లోపల చిక్కుకుపోయారు. వాళ్ళని రక్షించడానికి నిపుణులను అక్కడికి తరలించారు. నిపుణులు 2 రోజులుగా ఆ లోపల చిక్కుకున్న 8 మంది జాడ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ లోపల అంత ఈజీగా లేదు అని మంత్రి చెప్తున్నారు. లోపల వాళ్ళని రక్షించడానికి చేసే ప్రయత్నాలు చాలా క్లిష్టతరంతో కూడుకున్నవని మంత్రి చెప్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ఎన్డీఆర్ఎఫ్ కూడా క్లారిటీ ఇచ్చింది. శిథిలాలను తొలగించడం అనేది ఒక పెద్ద సవాల్ అని చెప్తున్నారు. టన్నెల్ బోర్వెల్ మెషిన్ ని తొలగిస్తే కానీ రెస్క్యూను చేపట్టలేమని చెప్తున్నారు. టన్నెల్ బోర్వెల్ మెషిన్ ఉంటుంది, అది చాలా పెద్ద సైజులో ఉంటుంది. దాన్ని తొలగిస్తే గానీ అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టలేమని చెప్తున్నారు. ప్రమాద ప్రాంతంలో 500 మీటర్ల వరకు మూసుకుపోయిందని చెప్తున్నారు. దాదాపు 1 రోజుల సమయం కూడా పట్టే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే 1 రోజుల సమయం పట్టే అవకాశం ఉంటే ఒకవేళ చిక్కుకున్న వాళ్ళు ఏదైనా చిన్న గ్యాప్లో ఇరుక్కుని ప్రాణాలతో ఉంటే 1 రోజుల సమయం వాళ్ళు అక్కడ ఆక్సిజన్ లేకుండా ఉండటం అనేది కష్ట సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కానీ లోపల ఉన్న వాళ్ళు ప్రాణాలతో ఉండాలి అని అందరూ ప్రార్థిస్తున్నారు. పైగా అక్కడ బురద ఉంది, నడుంలోతు నీళ్లు పేరుకుపోయి ఉన్నాయని చెప్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారు బతికి ఉన్నారు అని భావించడానికి అవకాశం లేదు అని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చెబుతూ ఉండటంతో భయాందోళన వ్యక్తమవుతుంది. శిథిలాలను తొలగించాలి అంటే రైల్వే ట్రాక్ ఒక్కటే మార్గం అని చెప్తున్నారు. రైల్వే ట్రాక్ కూడా 2 కిలోమీటర్లు మూసుకుపోయిందని ఎన్డీఆర్ఎఫ్ చెప్తున్నారు. సహాయక చర్యల కోసం ఢిల్లీ నుంచి ర్యాట్ హోల్ మైనర్స్ ని తీసుకొచ్చారు. ర్యాట్ హోల్ మైనర్స్ అంటే చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని అందులో నుంచి వాళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తూ ఉంటుంటారు. సహజంగా బొగ్గు గనుల్లో ఉండే నిపుణులను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చారు. ప్రమాద సమయంలో 8 మంది అక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. సహాయక చర్యల కోసం ఢిల్లీ నుంచి ర్యాట్ హోల్ మైనర్స్ ని కూడా తీసుకొచ్చారు. శ్రీశైలం ఎడమ కాలువ గట్టు సొరంగ మార్గంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. టన్నెల్లో చిక్కుకున్న వాళ్ళలో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, 4 కార్మికులు ఉన్నారు. అందులో జార్ఖండ్కు చెందిన వాళ్ళు 4 ఉన్నారు, ఉత్తరప్రదేశ్కు చెందిన 2 ఉన్నారు, పంజాబ్ నుంచి 1, జమ్మూ కాశ్మీర్ నుంచి వచ్చిన వారు 1 ఉన్నారు. మొత్తం 8 మంది ఈ సొరంగంలో చిక్కుకుపోయారు. ఆ 8 మంది జాడ తెలియడం లేదు. చూడండి ఒకసారి సహాయక చర్యలు కొనసాగించేటప్పుడు లోపల మెషినరీ అంతా ఏ విధంగా ఉందో మన ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వాటన్నిటిని తప్పించుకొని లోపలికి వెళ్ళి ఆ సొరంగంలో చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకుని రావడానికి కొన్ని రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు.